హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? మీరు బాగుండాలని నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వేడి వేడి జీడిపప్పు ఉప్మా మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. దాంతో చట్నీ లేకపోయినా ఇష్టంగా తినేస్తాను. ఉప్మా అయిన వెంటనే ఒక మంచి అల్లం టీ తాగుతూ మీతో మంచిగా కబుర్లు చెప్పుకోవాలని అనిపించింది. రోజు నేను మా డాక్టర్ నాన్న కలిసి లైవ్ చేస్తున్నాం కదా. సో దాంట్లో చాలామంది ఎంత బాగా కనెక్ట్ అవుతున్నారంటే వాళ్ళు చెప్పిన మాటలు నాకు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఐరా చెప్పింది, తను నిన్న లైవ్లో అనమాట. తను ఆఫీస్కి వెళ్తునేటప్పుడు తన మెడలోంచి తను వేసుకున్న గోల్డ్ చైన్ జారి పడిపోయిందంట. మొత్తం వెతికిందంట, ఎంత వెతికినా అది దొరకలేదంట. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది మేడం. కంప్లైంట్ ఇవ్వడానికి మనకి ఎవరైనా దొంగిలిస్తే కంప్లైంట్ ఇస్తాము, కానీ పోయిన దాన్ని నేను ఎలా కంప్లైంట్ ఇస్తాను? కానీ నాకు అలాగే ఆలోచిస్తూ ఉండిపోవాలని అనిపించలేదు. మా అమ్మని ఫేస్ చేయడమే నాకు కొద్దిగా కష్టంగా ఉంది, కానీ పోయిన దాని గురించి ఆలోచిస్తూ ఎక్కువగా బాధపడిపోయి మదన పడిపోవడం వలన నాకు పోయిన గోల్డ్ చైన్ వాల్యూ కంటే నా మనశ్శాంతి విలువ ఎక్కువ. కాబట్టి ఏం చేస్తాను, ఇంకా అంతే అనుకొని ఇంకా దాని గురించి అంత ఆలోచించను అని చెప్పింది. ఎంత మంచి థింకింగ్ కదా. సో నేను ఎప్పుడు జనరల్గా మనశ్శాంతి విలువ అన్నిటికంటే విలువైంది అని చెప్తూ ఉంటాను కదా. నాకు మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. అండ్ అలాగే ఇంకొక ఆయన కలిసి ఆయన ఏం చెప్తారంటే, తనకి సర్జరీ అయిందంట. అవి కూడా చాలా మంత్స్ అలా అయిపోయింది, కానీ చాలా డిప్రెషన్లో ఉన్నాను. తన ఇంట్లోని ఒకరిని చూస్తే చాలా డిప్రెషన్ వచ్చేస్తుందంట. అప్పుడు ఈ ఐరా ఏమందంటే, మీకు ఇష్టం లేని వ్యక్తి ఎదురైనప్పుడు మీరు ఒక జోకర్ని ఇమాజిన్ చేసుకోండి. ఆ జోకర్ని ఇమాజిన్ చేసుకోగానే గుర్తు రాగానే మనకి ఫేస్ మీద నవ్వు వచ్చేస్తుంది కదా, మీ కోపము మీ డిస్టర్బ్డ్గా ఉండడం అంతా ఎగిరిపోతుంది అని చెప్పింది. ఎంత మంచి సలహా ఇచ్చింది కదా ఐరా. అంతే, ఇలా సరదాగా మాట్లాడుకోవచ్చండి. రోజు 2 తర్వాత శ్రీలు టీవీ లైవ్లోకి వచ్చేసేయండి. నేను మా డాక్టర్ నాన్న కలిపి చాలా మంచి మాటలు మీతో మాట్లాడుతూ ఉంటాము. క్షమించడం నేర్చుకోవాలండి. తెలుసో తెలియకో ఎవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడగడం అన్నిటికంటే ఉత్తమం. మన మనసు తేలికవుతుంది. ఎంచక్క అహంతో మిమ్మల్ని ఎవరైనా గాయపరిచినా వాళ్ళని క్షమించేయండి. అంతకంటే మనకు హాయి ఇంకోటి ఉండదు. ఆస్తులు సంపాదించి ఇవ్వలేదని కన్నవారి మీద ద్వేషం పెంచుకునే రోజులివి. నువ్వు అడిగింది ఇవ్వలేదని చెప్పి భగవంతుడిపై మనం ద్వేషం పెంచుకోగలమా? అంతే కదా. ఆలోచించండి, ప్రేమగా ఉండండి అంతా. ఓకేనా?